ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20 కోట్ల రుణం తీసుకుని నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్ సంబంధించిన రుణం చెల్లింపులో నిర్లక్ష్యంపై నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఆర్టీసీ తమకు రావాల్సిన లీజు బకాయిల కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బకాయిలు కట్టాలని లేకపోతే సీజ్ చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ శాఖ అధికారులు కూడా జీవన్ రెడ్డి మాల్ నుంచి తమకు రావాల్సిన 2.5 కోట్ల విద్యుత్ బకాయిల కోసం ఏకంగా కరెంటు సరఫరా నిలుపుదల చేసి షాక్ ఇచ్చారు. ఇలా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డిని వరుస నోటీసులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. కోట్లు ఖర్చు పెట్టైనా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కొట్టాలన్న జీవన్ రెడ్డి ఆశలు అడియాసలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సీఎం కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తిని మూడోసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని చెప్పుకుని ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. దీంతో 2 సార్లు సునాయాసంగా గెలిచిన జీవన్ రెడ్డి మూడోసారి మాత్రం 3వ స్థానానికి పడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జీవన్ రెడ్డికి చిక్కులు తప్పటం లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది వాస్తవం. అయితే ఆర్మూర్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీకి ప్రథమ శత్రువు జీవన్ రెడ్డి. దీంతో అక్కడ జీవన్ రెడ్డి టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. తమను రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు జీవన్ రెడ్డి చేసిన ప్రయత్నాలను ఆయనపైనే ప్రయోగించే పనులు జరుగుతున్నాయి. అందుకు ప్రధానంగా అవినీతి అక్రమాలపైన ఫిర్యాదులు చేయడం, వాటిపై విచారణకు అధికార యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రక్రియ జోరు అందుకుంది. మాక్లూర్ ఆర్మూర్ మండలంలో మొరం మాఫియాపై పోలీస్ శాఖ ఇదివరకే ఉక్కుపాదం మోపింది. జీవన్ రెడ్డి భూబాధితులను తెరపైకి తెచ్చే కార్యక్రమం చురుకుగా సాగుతున్నట్టు సమాచారం. జీవన్ రెడ్డి లేదా అతని అనుచరుల పేరు మీద ఉన్న భూముల కబ్జాలు, అసైన్డ్ భూములను చెరబట్టడం లాంటి వాటిని తెరపైకి తెచ్చి కట్టడి చేసే పని జోరందుకుందని సమాచారం. సోషల్ మీడియా వేదికగా జీవన్ రెడ్డిపై పలు పోస్టింగ్లు దర్శనమిస్తున్నాయి. ఓడిన మీ వెంటే ఉంటారని జీవన్ రెడ్డి అన్న వ్యాఖ్యలను జోడిస్తూ జీవన్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కమెంట్లు, పోస్టింగ్లు ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో తాజా పరిణామాల నుంచి బయటపడడానికి జీవన్ రెడ్డి పార్టీ మారతారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని జీవన్ రెడ్డి ఖండించారు. తాను చచ్చేంత వరకు బీఆర్ఎస్ లోనే ఉంటారని స్పష్టం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనని కేసీఆర్ ఆదరించారని, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఆయనతోనే ఉంటారని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.